మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసిన నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టించడంలో రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మొయినాబాద్ ఘటన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లోనే ఉండిపోయారు. చాలా రోజుల తర్వాత వారు సొంత నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో తాండూరుకు వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం కల్పించిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో వేలాది మంది ప్రజల మధ్య ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా వాహనంలో తాండూరు ఘనంగా ఊరేగించారు. ఇక 100 కోట్ల ఆశ పెట్టిన బీజేపీకి అమ్ముడుపోకుండా నిజాయితీని చాటి చెప్పిన బీజేపీకి గుణపాఠం చెప్పారని రోహిత్ రెడ్డి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఇక రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ భారత ప్రధాని అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. ఉన్నత పదవులను ఇస్తాము, మరి వైట్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాము, ఏదంతా ఇస్తాము, మీరు రావాలి అని చెప్పి నన్ను అడిగిన మాట వాస్తవం. అయితే ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి, మ్యాటర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయితే ఆ రోజు మన లైఫ్ లో బంగారు